థియేటర్కి వెళ్ళినప్పుడు మనం చాలా సార్లు హెవీ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్స్, పవర్ఫుల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఫంకీ అలాంటి సినిమా కాదు. ఈ సినిమా సింపుల్గా ఆడియన్స్ని 2 గంటలు రిలాక్స్ అయ్యి నవ్వించే ఇంటెన్షన్తో వచ్చింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమా కాదు. లైట్ కామెడీ ఎంటర్టైనర్గా సింపుల్గా ఎంజాయ్ చేయడానికి తీసిన సినిమా. డైరెక్టర్ అనుదీప్ తన సిగ్నేచర్ ఆక్వర్డ్ కామెడీ స్టైల్ని ఇక్కడ కూడా ఫాలో చేశారు. స్లో టైమింగ్, సైలెంట్ పాజెస్, స్లైట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ద్వారానే హ్యూమర్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా కామెడీ న్యాచురల్గా ఫ్లో అవుతుంది. ఫోర్స్డ్ జోక్స్ అన్న ఫీలింగ్ రాదు. సిచ్యువేషన్స్ నుంచే నవ్వొస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం రెపిటేషన్ ఫీల్ అవుతుంది. సేమ్ టోన్ కంటిన్యూ అవ్వడం వల్ల పేస్ స్లైట్గా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. బిగ్ ట్విస్ట్స్ లేదా హెవీ ఇమోషనల్ డ్రామా ఉండదు. స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేసేవారికి సంథింగ్ మిస్సింగ్ అనిపించవచ్చు. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో ఆయన చాలా కంట్రోల్డ్గా నటించాడు. యూజువలీ ఇంటెన్స్ రోల్స్ చేస్తాడు, కానీ ఇక్కడ సటిల్ కామెడీ టోన్కి అడాప్ట్ అయ్యాడు. డైలాగ్ డెలివరీ స్మూత్గా ఉంది. టైమింగ్ బాగుంది. ఓవర్ యాక్టింగ్ చేయలేదు, విచ్ వర్క్స్ వెల్ ఫర్ దిస్ స్టైల్. కానీ క్యారెక్టర్ ఆర్క్లో బిగ్ ఇమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అందుకే పర్ఫార్మెన్స్ కూడా సేఫ్ జోన్లోనే ఉంటుంది. కయాదు లోహర్ తన పాత్రను నీట్గా హ్యాండిల్ చేసింది. ఆమె క్యారెక్టర్ హీరోకి కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. కామ్ అండ్ కంపోజ్డ్ ప్రెజెన్స్. పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్లెజెంట్గా ఉంటుంది. ఇట్స్ మోర్ క్యూట్ అండ్ లైట్ దెన్ ఇంటెన్స్ రొమాన్స్. ఇమోషనల్ డెప్త్ కంటే సిచ్యువేషనల్ ఇంటరాక్షన్ మీదే ఫోకస్ ఉంటుంది. టెక్నికలీ సినిమా క్లీన్గా ఉంది. సినిమాటోగ్రఫీ సింపుల్ అండ్ నీట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సటిల్గా సపోర్ట్ చేస్తుంది. సీన్స్ని డామినేట్ చేయదు. సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి, కానీ చార్ట్ బస్టర్ లెవెల్ ఇంపాక్ట్ లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ ఓవరాల్ డీసెంట్గా మెయింటైన్ చేశారు. ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూస్లో చాలా క్లియర్గా చెప్పారు, ఈ సినిమా సీరియస్, లాజిక్ హెవీ స్టోరీ కోసం తీసింది కాదు. ఇట్ వాజ్ ఆల్వేస్ మెంట్ టు బీ అ సిలీ ఫన్ ఎంటర్టైనర్ ఇన్ అనుదీప్ స్టైల్ అని చెప్పారు. నేరేటివ్ ఫ్లో ట్రెడిషనల్గా ఉండదని ముందే చెప్పారు. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కూడా పీపుల్ ఆర్ అనలైజింగ్ ఇట్ టూ డీప్లీ అని చెప్పారు. Their intention was only to entertain, not to deliver deep cinema. ఆ మాటలు వింటే సినిమా అప్రోచ్ అర్థమవుతుంది. ఫంకీ డెప్త్ కోసం కాదు, ఫన్ కోసం తీసిన సినిమా. కొన్ని సీన్స్ జెన్యూన్లీ లాఫ్ తెప్పిస్తాయి, కొన్ని యావరేజ్గా అనిపిస్తాయి, బట్ టోన్ మాత్రం కన్సిస్టెంట్గా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే ఫంకీ ఈజ్ అ సింపుల్ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్. బిగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఎంజాయ్ చేయవచ్చు. స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా లేదా టైట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే యావరేజ్గా అనిపించవచ్చు. It's an easy, relaxed watch. Not extraordinary, but not boring either.